ప్రభువైన యేసుక్రీస్తు పేరట మేలరకు శుభములు. ఈరోజు దేవుని వాక్యం చదువుకున్నాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. నీళ్లు పారునట్లుగా న్యాయమును జరగనీయుడి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. చదివిన వాక్యం ద్వారా రావలసిన దీవెన ప్రభు మేలరకును దాయిచ్చునుగాక. ఆమేన్. చదివిన వాక్యం ద్వారా దేవుడు ఇశ్రాయేలు వారితో ఈ మాట చెప్తూ, కానాను దేశంలో మీరు స్వాధీనపరుచుకున్న తర్వాత, ఆ దేశానికి వెళ్ళిన తర్వాత మీరు ఎలాగున ఉండాలో అని వాక్యములో ప్రభు చెప్తున్నారు. ఎందుకంటే దేవుని ప్రజలైన వారు గనుక వారు దేవుని ఆరాధిస్తారు. ఆరాధించుచున్నప్పుడు వారు ఎలాగున ఆరాధించాలట? న్యాయము లేకుండా కాదు, న్యాయము కలిగి జీవించి మరి ప్రార్థించిన న్యాయముగా ఉండాలి, దేవుని స్తుతించిన న్యాయంగా ఉండాలి. కనుక ఇశ్రాయేలు వారు అక్కడ జీవించుచున్నప్పుడు వారు బ్రతకవలసిన ఎలా బ్రతకాలట? ఆచారంతో కాదు కానీ మరి న్యాయముగానే నిజమైన ఆరాధన చేస్తూ ఉండాలి. అందుకనే ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆయన స్తుతించాలి, ఆరాధించాలి. అప్పుడే ఆచరణ కాకుండా దేవునికి పూర్ణ హృదయంతో చేసినప్పుడే అది నిజమైన ఆరాధనగా మారుతుంది. కానీ ఎలా చేయకూడదట? ఆచరణగా చేయకూడదు. ఇంకా న్యాయము నీళ్ళలాగా నిరంతరం ఉండాలన్నారు. అనగా నీళ్లు పారినట్లుగా అంటే మరి నీళ్ళెప్పుడు కూడా పారుతున్నట్లుగా, బలహీనము లేక న్యాయము అన్యాయం ఎదురుగా నిలబడిన క్రైస్తవ జీవితంలో దినచర్యలు ఏమి ఉండాలంటే మరి న్యాయము అనేది ఉండాలి. అందుకనే దేవుని వాక్యంలో మనం చూసినట్లుగా చూడండి, దేవుని వాక్యములో 82వ కీర్తనలో రాయబడుతున్న మాట 3వ వచనంలో, పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి. పేదలైన వారికి న్యాయం తీర్చాలట, తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చాలట. అంటే వారు ఎప్పుడైతే అలాగ తీర్స్తారో వారు గొప్పవారుగా చేయబడతారు. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనంలో, నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నట్ట బలు నర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. నీతి న్యాయముగా నడుచుట, నువ్వు బలు వచ్చు ఏమవచ్చు, కానీ నీతి న్యాయం నడుస్తుంటే అది దేవునికి ఇష్టమైన కార్యమని మనం చూడగలుగుతున్నాం. న్యాయం తీర్చేటప్పుడు మరి కొందరు న్యాయముగా మాట్లాడాలంటే మొహమాటాలు వస్తాయి. న్యాయంగా మాట్లాడాలంటే చెప్పాలంటే మరి ఇగో అడ్డు వస్తుంటుంది. కాదు, నువ్వు దేవుని పిల్లలవైతే న్యాయముగా నువ్వు మాట్లాడాలి. ఇక నీతి కూడా గొప్ప ప్రవాహం వలె కావాలంటున్నారు. ఆ ప్రవాహం వలె, ఎందుకంటే వాక్యంలో చూసినట్లుగా నీతి అనేది కూడా వాక్యంలో చూసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లుగా నీతి కూడా ఎలా ఉండాలి అని అన్నారంటే, మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 20వ వచనం చూస్తే అక్కడ ఒక మాట ప్రభు చెప్తున్నారు. ఏం చెప్తున్నారట ఆయన అంటే, చూడండి, శాస్త్ర నీతి కంటే పరిసర నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్తున్నాను. కనుక శాస్త్ర నీతి కంటే నీ నీతి అధికము కావాలి. కనుక ప్రతివారు నీతివంతులుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే చూడండి, నోవహు కాలములో వారు అనేకులైన వారు దేవుని మాటకు లోబడిన వారు కాదు, విన్నవారు కాదు. కానీ నోవహు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అందుకనే వీరుపత్రిక మనం చూస్తే 11వ అధ్యాయం అంతా నీతిమంతుల యొక్క జాబితా కనబడతారు. అలా వారు జీవించారు గనుక బైబిల్ గ్రంథముల వారు మరి ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా నీతిని గురించి వ్రాయబడుతుంది. కనుక యేసు ప్రభు వారు చెప్పినట్లుగా శాస్త్ర నీతి కంటే నీ నీతి అధికము. మరి అధికం కాకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని చెప్తున్నారు. కనుక పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే నీతిగా జీవించాలి. అలా జీవించినట్లయితే ప్రభు నీ గొప్ప కార్యాన్ని ప్రభు చేయగలుగుతుంటాడు. అందుకనే ఈ వాక్యము ద్వారా
ప్రభు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, దేవుని ఆరాధించినప్పుడు నామకార్థం కాదు, నువ్వు న్యాయం చెప్పేటప్పుడు న్యాయం నీళ్ళ వలె అది నిరంతరం ఉండాలి. నీతి కూడా ఎలా ఉండాలంటే ప్రవాహం వలె అందరికి కూడా నీతిగా ఉండాలి. అట్టి కృప నీవు కలిగినట్లయితే, అటు దీవుని నీవు కలిగినట్లయితే ప్రభు తప్పనిసరిగా దేవుడు నేను దీవిస్తుంటాడు. ఈ దినమంతా ఆచారం కాకుండా న్యాయంగా ఉండు, నీతిగా ఉండు, దేవుడు నీ పట్ల అద్భుతం చేస్తాడు. దేవుడు కొద్ది మాటలు దించును గాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, ఈ దినము నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా. నీళ్లు పారినట్లుగా న్యాయము జరగని అన్నావు దేవా. గొప్ప ప్రవాహంలో నీతిని ప్రవహింపునీడు అన్నావు. ఆయన అందరి జీవితాల్లో నీతిగా ఉండి న్యాయముగా ఉండి జీవించినట్లుగా నీ పరలోకానికి వారసులు కాగలను కృప దయచేయి. ఈ దినం ప్రతి వారి పనులను దీవించు. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.